హలో నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు వీడియోలో నెయిల్ పాలిష్ బాటిల్స్తో క్యాలెండర్ అట్టతో వాల్ క్రాఫ్ట్ డెకరేషన్ పీస్ను చేయబోతున్నానండి. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేయొచ్చండి. చూస్తే చాలు మీ పిల్లలు కూడా చేయగలుగుతారు. ఈ వాల్ క్రాఫ్ట్ డెకరేషన్ పీస్ని ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా నేను ఇది క్యాలెండర్ అట్ట తీసుకున్నాను. ఇయర్లీ ఎండింగ్ కదండి. ఇలా తీసేసుకుని దేనికి నేను డెకరేషన్ చేస్తున్నానండి. మీకు ఇది లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు. ఇవి నెయిల్ పాలిష్ బాటిల్స్ అండి, అయిపోయినాయండి. ఇలా యూజ్ చేసి డెకరేషన్ పీస్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. కలర్ పేపర్స్ తీసుకొని ఆ సైజులో కట్ చేసేసి స్టిక్ చేసుకుందామండి. ఫెవిక్రాల్ తీసుకున్నానండి. ఇదంతా కూడా బార్డర్లో ఇలాగా అప్లై చేసేసుకొని కలర్ పేపర్ని అంటించుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీ పిల్లలతో ఇలా చేయించారంటే వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కలర్ పేపర్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిక్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా పెట్టేసి 4 వైపులా ఇలా ప్రెస్ చేస్తే ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనికి డెకరేషన్గా నేను లేస్ తీసుకున్నానండి. శారీ లేస్ అండి. మిగిలినవి కుట్టంగా ఇవి కూడా ఆరిన తర్వాతనే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఆరిపోయింది. 4 వైపులా కూడా ఇవి గమ్ము స్టిక్ చేస్తున్నాను. చూడండి లేస్ని ఇలాగా పెట్టేసేసి గట్టిగా అదివామంటే సెట్ అయిపోతుందండి. చూడండి 4 వైపులు కూడా ఇలాగా లేస్ పెట్టేశానండి. నేను చూపించిన ఇవే లేసు మిర్రర్ కుందంతే కాకుండా మీ దగ్గర ఏముంటే అవి ప్రిపేర్ చేసుకోండి. నేను మిర్రర్స్తో తీసుకుంటున్నానండి. చూడండి ఎక్కడ కావాలంటే అక్కడ గమ్ అప్లై చేసేసి మిర్రర్ని స్టిక్ చేస్తున్నానండి. మీ పిల్లలతో ఇలా చేయించారంటే వాళ్ళతో క్రియేటివిటీ పెరుగుతుంది. చాలా ఈజీగా చేయగలుగుతారండి. చూడండి అన్నీ కూడా 4 వైపులా ఇలాగ మిర్రర్స్ అనేది స్టిక్ చేశానండి. ఇప్పుడు మధ్యలో కొంచెం తీసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ పేపర్స్ మీ ఇష్టం, దాన్ని బట్టి డెకరేషన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి కొంచెం అంటిస్తున్నానండి. నేను క్యాలెండర్ అట్టే తీసుకున్నానండి. ఇది లేకపోతే బాక్సులుగా వచ్చే గట్టిగా అట్టల్ని ఏదైనా తీసుకొని ఇలా ప్రిపేర్ చేయొచ్చండి. చాలా అందంగా ఉంటుందండి. చూడండి అన్ని వైపులా ఇలాగ కొందన్స్ని స్టిక్ చేశానండి. ఏదైనా సరే ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలండి. ఇవి ఇయర్ బడ్స్ అండి. ఇప్పుడు కలర్ పేపర్ తీసుకున్న చూసారా, అది 2వ కలర్ పేపర్స్ ఫ్లవర్స్ కోసం 2 ఇంచులు ఉండేటట్టుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీకు ఏ కలర్ నచ్చితే అది పెట్టుకోవచ్చు అండి. ఇలా ఫోల్డ్ చేశానండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఓపెన్ అయిన కాడ గమ్ అంటించాలండి. చూడండి ఎలా అంటిస్తున్నానో తర్వాత అంటించుకోవాలి. ఇప్పుడు ఓపెన్ కాకుండా ఫోల్డ్కి వెళ్ళి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేస్తే ఫ్లవర్ షేప్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూసారా ఎలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు గమ్ముతో ఇలాగా అంటిస్తున్నానండి, అప్లై చేస్తున్నాను. చూడండి చాలా ఈజీ అండి, చాలా ఈజీ అండి. ఇప్పుడు దీనికి కూడా కొంచెం గమ్మును అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు పేపరే కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుందండి. చూడండి ఇలాగా రోల్ చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి ఇచ్చేటట్టు గట్టిగా పట్టుకొని ఇలాగా రోల్ చేసుకోండి. అప్పుడే చక్కగా అంటుకుపోతాయి. గ్యాప్ లేకుండా రోల్ చేసుకోండి. చూపించిన విధంగా లాస్ట్లో కూడా కొంచెం గమ్ అనేది అప్లై చేసేసి ఫ్రెష్ చేసుకోవాలండి. అన్నీ పట్టుకొని ఇలాగ పట్టుకొని అప్లై చేస్తారు. చూడండి ఫ్లవర్ చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇవి అయిపోయిన నెయిల్ పాలిష్ బాటిల్స్ అండి. దీనిలో ఈ ఫ్లవర్ని పెట్టుకోవాలండి. చూడండి ఎంత అందంగా ఉందో పీసు. ఇప్పుడు అన్ని వైపులా నేను కింద 3 సైడ్ 2 పెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు నేను వెల్కమ్ అని రాస్తున్నానండి. మీకు కావాలంటే వెల్కమ్, కాకపోతే మీకు స్వీట్ హ్యాపీ హోమ్ అని ఏదైనా రాసుకోవచ్చండి. మీ చాయిస్. వెల్కమ్ 2024 అని రాసుకున్నానండి. చూడండి ఎంత అందంగా ఉందో. స్కెచ్ పెన్స్ అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కదండి ఇలా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నెయిల్ పాలిష్ బాటిల్స్ కూడా నేను మిర్రర్స్తో అంటించానండి. మీకు కావాలంటే కొందర్స్తో కూడా అంటించానండి. ఊరికి ఇలా పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు డబల్ గమ్ తీసుకున్నానండి. చూడండి చూపించిన విధంగా డబల్ టేప్ గమ్ అంట ఇస్తారండి. అది ఒక పీస్ ఎంత కావాలంటే అంత కట్ చేసేసుకొని ఇలా స్టిక్ చేసేసి పైన ఉన్నది తీసేసి అట్టకి స్టిక్ చేసుకోవాలండి. చూడండి చాలా అందంగా ఉంది.
ఇప్పుడు ఇలాగా ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోండి. నేను కింద ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. కింద 3 సైడ్ 2 తీసుకున్నానండి. మొత్తం 5 బాటిల్స్తో ప్రిపేర్ చేశానండి. చాలా అందంగా ఉందండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి. నేను బయట ఎంట్రన్స్లో పెట్టానండి. మీకు రూమ్స్లో అయినా ఎక్కడైనా పెట్టుకోండి. చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉందో, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను దీనికి థ్రెడ్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్ తీసుకొని 3 వరుసలు ఇలాగా ఒక జడలాగల్ని కింద నుంచి స్టిక్ చేసేసి వాల్కి హ్యాంగ్ చేశానండి. చూడండి ఎంత అందంగా ఉందో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.